నేను భీమా మూవీ చూసి వచ్చా ఇప్పుడే. నాకు బాగా నచ్చింది మూవీ, చాలా బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మూవీని. ఫస్ట్ హాఫ్ వాజ్ డిఫరెంట్, ఇట్ వాజ్ లైక్ ఫన్ అండ్ ఆల్, అండ్ సెకండ్ హాఫ్ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్. గోపీచంద్కి ఇది మంచి కంబ్యాక్ మూవీ డెఫినెట్గా చెప్పచ్చు. శివరాత్రికి ఇది బ్లాక్ బస్టర్ మూవీ. డ్యూయల్ రోల్ అంటే రెండు బాగా మేనేజ్ చేశాడు, చాలా కష్టపడ్డాడు. అలా చెప్పలేం, బట్ పోలీస్ క్యారెక్టర్ అనేది నాకు బాగా నచ్చింది. లేదు లేదు, ఫైట్స్ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మనకు బాగానే పెట్టారు. సినిమా మొత్తం మీద హైలైట్స్, ద క్లైమాక్స్ సీన్ వాజ్ హైలైట్ అండ్ ద ఇంటర్వెల్ బ్లాక్ ఈజ్ ఆల్సో హైలైట్. అండ్ గోపీచంద్ యాక్చువల్ ఎవ్రీ టైమ్ ఆయన స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రెజెన్స్ ఒక హైలైట్ గా అనిపించింది అనమాట. చాలా బాగుంది. బీజిఎం అసలు చాలా బాగుంది, నో డౌట్, అందులో చాలా బాగా కొట్టారు. మైనస్ అయితే ఏం అనిపించలేదు, కామెడీ అంత ఎక్స్పెక్ట్ చేయలేము మూవీలో. ఓకే, బట్ ఫస్ట్ హాఫ్ లో కాసేపు ఉంటుంది. నో అలా ఏం లేదు, కంపారిజనే లేదు అసలు. ఇది చాలా బాగుంది. ఆయన ఎలా ఉన్నా కూడా బాగుంటారు బేసిక్ గా. హీరో ఎలివేషన్ బాగుంది, నా పరంగా బీజిఎం బాగుంది, గోపీచంద్ యాక్టింగ్ బాగుంది, నచ్చింది, స్టోరీ లైన్ బాగుంది. పోలీస్ క్యారెక్టర్, గోపీచంద్ యాక్టింగ్ అండ్ ఎలివేషన్ బాగుంది. పోలీస్ క్యారెక్టర్, భీమా అనే పోలీస్ క్యారెక్టర్ బాగుంది. భీమా సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే గోపీచంద్ అన్న యాక్టింగ్ తిరిగి తీసేసింది అన్న. అంటే ముందు వర్షం ఆ సినిమాలో విలన్ గా ఎట్లయితే చూసి ఎలా అయితే క్యారెక్టర్ ఇంపాక్ట్ చేసిందో, ఈ సినిమాలో హీరోగా కూడా చాలా అంటే చాలా బాగా ఇంపాక్ట్ చేసింది అన్న. ఒక మంచి కామెడీ ఉంది అన్న. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ కొన్ని సీన్స్ బాగా అనిపించింది, కానీ ఉంటుందన్న తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఫైటింగ్లు ఊరమాస్ ఫైటింగ్లు అన్నీ ఈ సినిమాలో చూస్తామన్న. చాలా అంటే చాలా బాగుంది. ఒక డిఫరెంట్ అన్న, డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట, డిఫరెంట్ స్టోరీ. సాంగ్స్ కానీ అది కానీ హీరోయిన్ మధ్యలో ఉన్నారు కెమిస్ట్రీ కానీ చాలా అంటే చాలా బాగుంది ఈ సినిమాలో. అంతా అన్న అనేటోడు ఎంతోమంది అంటూనే అంటాడన్న, అవంతా పట్టించుకోకండి. భీమా అనేది చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఈ సినిమాలో ఏమేమి ఉన్నాయి తెలుసా? కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, రొమాన్స్ ఉంది, మిస్టరీ ఉంది, ఫైటింగ్లు ఉన్నాయి, మాస్ సీన్లు ఉన్నాయి, అన్నిటి ఉన్నాయి. అంటే మసాలా మొత్తం మసాలా అంటాం చూడండి, ఆ మసాలా సినిమా ఏదైనా ఉందంటే ఈ వీక్కి భీమా అని చెప్పుకోవచ్చు అన్న. సో భీమా సినిమా చూసిన ప్రతి ఒక్కరు గోపీచంద్ గారిని ఎలా అంటే అలా ఊహించుకుంటారన్న, అంత అంటే అంత బాగుంది. సో ఎక్కడ డిసప్పాయింట్ అయితే ఎక్కడ అవ్వరు, లాగ్ లేదు, ఏం లేదు. ఒక మంచి స్టోరీ, డిఫరెంట్ స్టోరీ మొత్తం ఒక గుడి చుట్టూ జరుగుతుంది అన్న. నాకు ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఫైటింగ్లు. డైరెక్టర్ గారు మీరు గ్రేట్. అంటే డైరెక్టర్ కన్నడ డైరెక్టర్ అంటారు, అదంతా కాదు, తెలుగులో ఒక మంచి సినిమా ఇచ్చారు మా గోపీచంద్ గారికి. పక్కా ఈ సినిమా హిట్ అయిపోతుంది అన్న. అంటే ఇన్ని సినిమాలు ఫ్లాప్లు వస్తూనే ఉన్నాయి కదా ముందంతా, ఆ ఫ్లాప్లు అంతా కాదు, ఈ సినిమాతో పక్కా హిట్ అన్న. మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ కానీ బీజిఎం కానీ మొత్తం గూస్ బంప్స్ వచ్చాయి. ఆ మ్యూజిక్ ఉంది, రొమాన్స్ మ్యూజిక్ ఉన్నాయి, అన్నిటికీ ఆల్ రౌండర్ ఉన్నాయి అన్న. సో అన్న రాడ్ కాదు, ఏది కాదన్న. సినిమా ఒక మంచి సినిమా, ఎంటర్టైన్మెంట్ సినిమా, అందరికీ నచ్చే సినిమా ఏదైనా ఉందంటే భీమా. ఫ్యామిలీ అందరూ పండగ, ఈరోజు మహాశివరాత్రి పండగ కాబట్టి ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన సినిమా ఏదైనా అంటే భీమా అని చెప్తాను నేనైతే.